హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ బుకింగ్ టికెట్స్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీకు లాగిన్ ఐడి రావాలి కదా, ఆ లాగిన్ ఐడి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఏపీఎస్ఆర్టీసీ మన బస్ టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి ఏపీ గవర్నమెంట్ సెపరేట్ పోర్టల్ అయితే ఉంది. నేను తెలంగాణది కూడా ఉంది అండి. మన ఏపీ తెలంగాణది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నేను తెలంగాణది కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా నేను చెప్తాను. ఇప్పుడు మన ఏపీఎస్ఆర్టీసీది ఆంధ్రప్రదేశ్ది అయితే నేను చెప్తున్నాను. ఇందులో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెపరేట్ వెబ్సైట్ అయితే ఉంది. దాంట్లో ముందు మనం లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఏపీఎస్ఆర్టీసీ అని మీరు గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా పోర్టల్ వస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది బస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. ఇది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్ జనరేట్ అయ్యి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు టికెట్స్ బుక్ చేయాలన్నా దానికి సంబంధించి మనం చూడాలన్నా సరే ముందు మనకి లాగిన్ ఐడి కావాలి కదా. ఆ లాగిన్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఫ్రైట్స్ అన్న మీకు ఈ టికెట్ లాగిన్ ఉంది కదా, ఇక్కడేమో గ్రీన్ కలర్లో ఏటీబీఓపిఆర్ లాగిన్ ఉంది. మనం ఈ టికెట్ లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. లాగిన్ చేయడానికి మీకు లాగిన్ చేయడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి కదా, మనం ముందు లాగిన్ చేసుకోవాలి కదా. ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. పాస్వర్డ్ అనేది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ కింద న్యూ మెంబర్ సైన్ అప్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీరు లాగిన్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. మీరు లాగిన్ నేమ్ మీరు అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. మీరు ఏ విధంగా ఇవ్వాలి అనుకుంటున్నారో అన్ని బ్లాక్ లెటర్స్లో ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంటర్ఫేస్కి రావాలి. ఇప్పుడు లాగిన్ చేద్దాము. మీరు ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ ఐడి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీ యూజర్ నేమ్ ఏమైతే ఇచ్చారో, మీ పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేశారో, మీరు ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగతా స్మాల్ లెటర్స్, వన్ స్పెషల్ క్యారెక్టర్, వన్ నెంబర్ అయినా ఉండాలి పాస్వర్డ్కి. మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకుని లాగిన్ ఉంది కదా, లాగిన్ ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు బస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఫ్రమ్ అని ఉంది కదండి. ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, సపోజ్ వైజాగ్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి తిరుపతి, లేదా విజయవాడ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి విజయవాడ, శ్రీకాకుళం టు వైజాగ్, ఎలా అయినా ఉంటుంది కదా ప్లేసెస్. అలా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ డేట్ని వెళ్ళాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ రిటర్న్ కూడా మీరు కుదిరితే కన్వీనియంట్గా ఉంది అంటే చేసుకోవచ్చు, లేదంటే మీకు ఆ రోజే వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు. మీరు ఏ రోజు జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ రోజు. సపోజ్ ఇక్కడ నేను విజయవాడ నుంచి తిరుపతి డేట్ వచ్చేసి 28 రేపటి డేట్ వేశాను. ఇంకా సెర్చ్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వచ్చి మీకు ఆర్టీసీలో మీకు ఏ బస్ టైమింగ్స్ అనేది ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి, వాటి బస్సు ఒక నెంబరు అన్నీ ఉంటాయండి. ఇది వచ్చేసి మీకు బస్ టికెట్ ఇన్ అడ్వాన్స్ అంటే మీకు ముందుగా బుక్ చేసుకోవడానికి మీకున్న అవకాశం అన్నమాట. బస్ నెంబర్ అండి ఇది. మీ టైమింగ్స్ ఆ టైం నుంచి ఈ టైమింగ్ వరకు ఉంటాయి. ఆ బస్ నేమ్స్ ఇంద్ర, ఏసీ సీటర్, సూపర్ లగ్జరీ, ఇలా బస్ నేమ్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్, ఇట్లాగా మీకు ఏది కావాలంటే అది కన్వీనియంట్ చూసుకోవచ్చు. ఇంకా సీట్స్ ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి, ఇక్కడ ఎంత కాస్ట్ పడుతుంది అని.
ఇక్కడ మీకు 800 చూపిస్తుంది కదా పర్ టికెట్ వచ్చి. సపోజ్ మీకు ఇక్కడ బుక్ చేసుకున్నప్పుడు మీకు జిఎస్టీ ఛార్జెస్ ఇవన్నీ పడి ఇంకో 100 అనేది ఎక్స్ట్రా అనేది పడుతుంది. మీకు ఇదే ఛార్జ్ అనేది ఫిక్స్ అవ్వకూడదు. సపోజ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5కి చూడండి, సూపర్ లగ్జరీ 661 రూపాయి ఉంది కదా. ఇక్కడ సెలెక్ట్ సీట్ 32 సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. నేను బుక్ చేసుకోవాలనుకున్నా. ఇక్కడ బోర్డింగ్ పాయింట్ మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి పికప్ మీకు బోర్డింగ్ పాయింట్ ఎక్కడనేది ఎక్కడ మీరు బస్ ఎక్కాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాపింగ్ పాయింట్ కూడా ఉంటుందండి, అది కూడా మీరు డ్రాపింగ్ పాయింట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ షో లేట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఇక్కడ 32 సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి కదా, మీకు ఏ సీట్ కావాలనే కదా మీకు కన్వీనియంట్గా మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీకు ఎన్ని టికెట్స్ కావాలంటే అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్ ఎన్ని ఉంటే ఇక్కడ ఎంటీ అనమాట. లేడీస్వి అయితే మీకు ఎల్లో కలర్లో చూపిస్తుంది. బుక్ అయిపోతే కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ కలర్ వస్తుంది. ఒకవేళ సీట్స్ అన్నీ బ్లాక్ అయిపోతే కనుక మీకు ఈ కలర్లో వస్తుందండి. ఇప్పుడు నేను ఒక 4 సీట్స్ 2 సీట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు 661 రూపాయి పడింది. మరి మీరు సీట్స్ బస్ టికెట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు సీట్ అనేది 761 రూపాయి వస్తుంది. ఎందుకంటే మీకు ఛార్జెస్ అన్నీ జిఎస్టీలు అన్నీ పడతాయండి. మీరు ఇదే రేట్ను మీరు ఫిక్స్ అవ్వకూడదు. ఎప్పుడు 761 రూపాయి అనేది పడుతుంది బస్ టికెట్ మీద. బస్ సీట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది అవుతుంది కాబట్టి సో ఆ విధంగా పడుతుంది. నేను ఒక సీట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక టికెట్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. 761 రూపాయి చూపించింది. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, ప్యాసింజర్ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి, మీరు మేల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, నెక్స్ట్ మీ నేమ్ ఇవ్వండి, మీ ఏజ్, మీ సీట్ సెలెక్ట్ చేసుకునేది సీట్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు ఏ సీట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సీట్. ఇప్పుడు 19 అండి. ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ టైప్ వచ్చేసి ఇదేంటి అంటే జనరల్ పబ్లిక్, మామూలుగా జనరల్ పబ్లిక్ ఎవరైనా ఎక్కుతారు కదా, ఎవరికైనా సరే ఫుల్ టికెట్ అనేది ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదు. సీనియర్ సిటిజన్స్కి కొంత డిస్కౌంట్ అయితే ఉంటుంది కదా ఏజ్ పర్సన్స్కి, అందుకు కన్స్ట్రక్షన్ టైప్ అండి. మళ్ళీ ఆర్టీసీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఒక పాస్ టైప్ ఉంటుంది. అది కూడా వాళ్ళు ఏపీఎస్ ఆర్టీడీ ఎంప్లాయీస్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది లాస్ట్ పేమెంట్ అయిన తర్వాత. మీకు బుక్ రిటర్న్ చేసుకోవాలంటే బుక్ రిటర్న్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు మీ జెండరు, మీ నేము, మీ ఏజ్, మీ సీట్ నెంబర్, మీ కన్స్ట్రక్షన్ టైప్, అసలు మీ కన్స్ట్రక్షన్ ఉందా లేదా మీ ఏజ్ బట్టి చూసుకొని నెక్స్ట్ కంటిన్యూ అనే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీ టికెట్ నెంబర్ అనేది వస్తుందండి. మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు, మీ పికప్ ఎక్కడి నుంచి, మీ డేట్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. మీ పేమెంట్కి సర్వీసెస్ ఫీజు, ఏమైనా జిఎస్టీ కానీ ఏమైనా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపించి మీకు ఇక్కడ లాస్ట్లో పేమెంట్ ఏ మోడ్లో చేయాలనేది చూపిస్తుంది. మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారాగా ఫోన్పే, ఎస్బీఐ లేదా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ద్వారా కానీ మీకు నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, వీసా అండ్ మాస్టర్ కార్డ్ ద్వారా అయినా ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు ఏమైనా పేమెంట్ అనేది ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఫోన్పే అని నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను. మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి. మీరు డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు మాస్టర్ కార్డ్ కానీ రూపే కార్డ్ కానీ, మీ డెబిట్ కార్డ్ మీది వీసానా, మాస్టర్, రూపే అనేది ఏదైనా అది సెలెక్ట్ చేసుకుని నేను రూపే సెలెక్ట్ చేశాను. కార్డ్ నెంబరు, కార్డ్ హోల్డర్ నేము, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబర్ ఎంటర్ చేసి పే నౌ క్లిక్ చేస్తే మీ పేమెంట్ అనేది మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మీరు సబ్మిట్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యి మీకు బస్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది. టికెట్ జనరేట్ అయిన తర్వాత మీ స్టేటస్ అనేది ట్రాకింగ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీది ట్రాన్సాక్షన్ స్టేటస్ బట్టి, టికెట్ ఎంక్వైరీ బట్టి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు అది ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది అన్నీ దాంట్లో టికెట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి.
హోమ్ స్క్రీన్కి వచ్చేసరికి మీకు మళ్ళీ యథావిధిగా ఫ్రమ్ నుంచి 2 వరకు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్న బుక్ చేసుకోవచ్చు. మీ బుకింగ్ స్టేటస్ చూసుకోవచ్చు, మీ ట్రాకింగ్ స్టేటస్ చూసుకోవచ్చు, ట్రాక్ సర్వీసెస్ చూసుకోవచ్చు. మీ జర్నీ ఎప్పటికీ మీ సర్వీసెస్ నెంబర్ ఎంటర్ చేసి మీ జర్నీ డేట్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ట్రాకింగ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ మీ వ్యాలెట్లో మనీ వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా మీరు మీ ఆన్లైన్ పేమెంట్వే యూజ్ చేస్తారు వ్యాలెట్ కన్నా. ఇక లాజిస్టిక్స్ వచ్చేసరికి మీకు అనదర్ ట్యాబ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక ఫోన్ నెంబర్తో మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అయితే మీకు పార్సిల్స్ ఉంటాయి కదండి, అది వెయిట్ బట్టి అవి ఎలాంటి ఏ పార్సిల్స్ అయినా సరే మీకు అది డెలివరీ అనేది మీరు చెప్పిన అడ్రస్కి బస్ అనేది రీచ్ అవుతుంది. లాజిస్టిక్స్ అంటారు వాటిని. ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మీరు ఏవైతే మీరు థింగ్స్ తీసుకెళ్ళాలి, ఏ వస్తువులు అయితే మీరు డెలివరీ చేయాలనుకుంటున్నారో వాటి యొక్క నేము, ఆ వెయిట్ ఎంత వెయిట్ ఉంటుంది, ఈ కేజెస్కి ఇంత కేజెస్కి ఇంత రేట్ అని ఉంటుంది. అవి మీరు చూసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీకు అది హ్యాండ్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి పికప్ చేసుకుంటారు. డ్రాపింగ్ కూడా అవుతుంది. ఈ ఏపీఆర్టీసీ ద్వారా మీరు ఆర్టీసీ సేవలు అనేది మీరు ఆంధ్రప్రదేశ్ ద్వారా మీరు ఇట్లా పొందొచ్చు. మీ బస్ టికెట్స్ అనేది ఇట్లాగా మీరు బుకింగ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.